కాలచక్రం తిరుగుతుంది. కలియుగం. ఇది అజ్ఞానపు కాలం. ధర్మం నశించిపోతుంది. ఆధ్యాత్మికత మరుగున పడింది. ఇదే కలియుగ స్వభావం. మనిషి పట్టుదల కోల్పోయాడు. ధ్యానం మరిచిపోయాడు. ఆలోచనలు కలుషితమయ్యాయి. శరీరం బలహీనంగా మారింది. అతడు నిస్సహాయంగా నేలపై పడుకున్నాడు. ఇదే కలియుగం. చీకటి తగ్గుతోంది. ద్వాపర యుగం మొదలైంది. మనిషి పూర్తిగా నిద్రలో నుంచి లేచిపోలేదు. కానీ అతనిలో మార్పు మొదలైంది. ఆలోచన మొదలైంది. ఇప్పటికీ సందేహాలు ఉన్నాయి. ధర్మం కోసం తడబాటు ఉంది. ఆధ్యాత్మికత మళ్లీ వెలుగులోకి రావాలని ప్రయత్నిస్తోంది. అతడు కూర్చున్నాడు, కానీ ఇంకా పూర్తిగా లేవలేదు. ఇదే ద్వాపర యుగం. చీకటి తొలగిపోతోంది. ధర్మం మళ్లీ మేల్కొంటోంది. ఇదే త్రేతాయుగం. ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మనిషి పూర్తిగా నిలబడ్డాడు. ఆలోచనలు స్పష్టమయ్యాయి. ధర్మం మరలా బలంగా మారింది. అయితే ఇంకా మిగిలిన మార్గం సుదీర్ఘమైనది. అతడు అంతా మార్చలేడు, కానీ మార్పును స్వీకరించాడు. ఇదే ధర్మపథంపై మొదటి నిబద్ధత. ఇది కృతయుగం. ఇప్పుడు అయోమయం లేదు, సందేహం లేదు. మనిషి పూర్తిగా మేల్కొన్నాడు. ధర్మాన్ని గాఢంగా అవగాహన చేసుకున్నాడు. ఇప్పుడు అతడు నిలబడడం కాదు, నడుస్తున్నాడు. ధర్మం మార్గంలో సత్యం, న్యాయం, భక్తి మేళవించి ప్రపంచానికి మార్గదర్శకుడిగా. ఆధ్యాత్మికత కేవలం ఆలోచన కాదు, ఇది కర్మ. కేవలం విశ్వాసం కాదు, ఇది ఆచరణ. చలైవేతి చలైవేతి. ఇదే జీవితం. ఆ ధర్మ మార్గంలో నడుస్తూ ముందుకు సాగాలి. జ్ఞానం మాత్రమే కాదు, ఆచరణే నిజమైన మార్పు. ధన్యవాదాలు. మీ మద్దతు, మీ స్పందన మా ప్రయాణాన్ని మరింత బలపరుస్తాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.